ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్, సెటిబెల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం శ్రీ కన్వెన్షన్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహ సమావేశం జరిగింది. సమావేశానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ తనయుడు పంతం సందీప్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ట్రస్ట్ చైర్మన్ సుధాకర్, సెటిబెల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ శ్రేణులకు మార్గనిర్దేశనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. పార్టీ అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్కరికి కూడా 30 మందికి ఒక లీడరు మనం లీడ్ తీసుకుని ఆ 30 ఓటుని తీసుకొచ్చి వేయించి బాధ్యత పార్టీ ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. బీజేపీ, టీడీపీ, అదేవిధంగా జనసేన అందరం కలిసి మనం ఏ రకంగా అన్నయ్య నానాజీ గారు నెగ్గించుకున్నామో ఆ రకంగా ఈ రోజు కూడా ఎమ్మెల్సీ కాకినాడ రూరల్ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల కన్నా ఎమ్మెల్సీకి ఎక్కువ ఓట్లు తీసుకురావాలని మనందరినీ కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణగా నడుచుకున్నాం. 26 సంవత్సరాలు బట్టి నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాను. నాతో పాటు సహచరులైనటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారు కూడా 25 సంవత్సరాల నుంచి ఇంచుమించు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ రోజు నేను సామాన్య వ్యక్తిగా కుటుంబం, ఉపాధ్యాయ కుటుంబం నుంచి మరి తెలుగుదేశం పార్టీలో కోఆర్డినేటర్గా ఈ కాకినాడ రూరల్ ఎన్నుకున్నానంటే అది తెలుగుదేశం పార్టీలో ఉన్న విశిష్టత అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే రకంగా పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎంపీపీగా చేశారు, జెడ్పీటీసీగా చేశారు, ఎన్నో కష్టాలు నష్టాలు చూశారు. ఈ రోజు ఆయనకి తదవకాశం తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆయనకి అవకాశం వచ్చినందుకు మనం అందరూ కూడా ఎంతో సంతోషించి మరి ఆయన్ని గెలుపు బాటలో నడిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను. దాంట్లో వచ్చేటప్పటికి మన నియోజకవర్గ ఎలక్షన్ లాగా చాలా కంఫర్ట్ గా జరగదు. 34 నియోజకవర్గాలకు సంబంధించిన ఎలక్షన్ అంటే ఇది ఆలోచించాను ఎంత పెద్ద ఎలక్షన్ మనం అభివృద్ధి చేయాల్సిన ఎలక్షన్ అనేది. సో డెఫినెట్ గా మనందరం కూడా దీన్ని చాలా ఛాలెంజ్ గా తీసుకుని చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఎందుకంటే ప్రతి ఇంట్లోని ఓటర్ ఉండడానికి గ్యారంటీ ఉండదు, ప్రతి రోడ్లోని ఓటర్ ఉండడానికి గ్యారంటీ ఉండదు, అలా ఉండడానికి గ్యారంటీ ఉండదు. సో శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా మన అందరూ కూడా సమయం ఇప్పుడు నుంచి ఆ సమయం అంతా కూడా సద్వినియోగం చేసుకొని ముందుకెళ్దాం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమయం అందరికీ కూడా చదవట్లేదు, దానికి సంబంధించిన కోరుతూ అందుబాటులో ఉంటారా? మీకు ఏదన్నా ఉంటే నాకు చెప్పండి, లేదనుకో మన అంజరావు గారికి చెప్పండి. అలాగే కోఆర్డినేటర్ ఇక్కడ ముఖ్యంగా పిల్లి సత్యబాబు గారు ఉన్నారు, కో కోఆర్డినేటర్ గా కటకంశెట్టి బాబీ గారు ఉన్నారు. ఏ సమస్య ఉన్నా సరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అక్కడ అవ్వకపోతే నేనున్నాను, నా దగ్గర అవ్వకపోతే పార్టీ ఆదేశించిన మన సుధాకర్ గారు ఉన్నారు. అందరూ కూడా ఈ 20 రోజులు మనం గతంలో ఎలాగైతే ఎలక్షన్ చేసి ప్రతి డోర్ టు డోర్ కూడా ఎలా అయితే తిరిగామో అలాగే కూడా ఈ ఎలక్షన్ కూడా చేసి మన పేరాబత్తుల రాజశేఖర్ గారిని భారీగా అత్యధికంగా రూరల్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించి మనందరం కూడా ఏదైతే ఆయన ఇక్కడ నుంచి పోటీ చేయాలనుకున్నారో కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించడం జరిగింది. ముఖ్యంగా రూరల్ నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చి మనస్ఫూర్తిగా ఆయన అందరం గెలిపించాలని చెప్పి మన స్థాయి కాబట్టి మనకన్నా పెద్ద స్థాయి కాబట్టి ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడిస్తూ వాళ్ళకి గ్రీవియన్స్ మన అధికారంలో ఉన్నాం కాబట్టి అవసరమైతే వాళ్ళకి ఆ పని ఇప్పుడే చేయించే విధంగా కూడా మనం ఏమాత్రం మాట్లాడుకోవాలి. వైలేషన్లు తొక్క తోరేది లేదు. మనం పని చేయించడం, వాటిని సంతోషపెట్టడం, మనకు ఓటు వేయించుకోవడం. డెమోక్రసీ పాటిస్తానే మన స్వార్థ